ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు. ఇందులో ముందుగానే ఉప్పు, కారం, నూనె వేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ మనం ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా. పేస్ట్ చేసుకున్నది ఇందులో కలిపేద్దాం. శుభ్రంగా దీన్ని కూడా కలిపేసుకొని ఆల్రెడీ ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాం. ఒకసారి మనం కలుపుకుందాం. గరిటె పెట్టకూడదు కదా చేపల పులుసుకి. ఒకసారి మనం తీసి కలుపుకుందాం. సిమ్లోనే ఉంచుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్నాం కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అయిపోయింది చేపల పులుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.